2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి ఎటువంటి బకాయిలను పెన్షన్స్ ని ఇవ్వకుండా కాలయాపన అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. గత 20 నెలలు కంప్లీట్ అయినప్పటికీ కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఎటువంటి కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కరేజ్మెంట్ కానీ, జీపీఎఫ్ కానీ రాకుండా కాలయాపన చేసినటువంటి ఈ ప్రభుత్వము మొండి వైఖరిని ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తూ, మీరు అతి తొందరలో వీరందరికి, మా పెన్షనర్స్ అందరికి కూడా గ్రాట్యుటీ అన్ని బెనిఫిట్స్ అన్ని చెందాలని ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా 3600 మంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అయి ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. మీకు తెలుసు, గత 20 నెలలుగా 40 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు మనోవేదనకు గురై ఆరోగ్య పరిస్థితి మంచి లేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేక, ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఎంతో అప్పుల పాలై ఈఎంఐలు చెల్లించలేక మరణించినటువంటి వారి ఆత్మలు శాంతించాలని, వారి చనిపోవడం కాదు, రాష్ట్ర ప్రభుత్వమే వారిని చంపిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నిటి కూడా తొందరలో చెల్లించాల్సిందిగా ఈ నిజామాబాద్ యూనిట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు కుంట శ్రీనివాసరెడ్డి. నేను ఈ మధ్యనే సెప్టెంబర్ 2025లో గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా ఆలూరు మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో రిటైర్ అయినాను. ఈరోజు మొన్నటి వరకు సుమారు 40 సంవత్సరాలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి 40 సంవత్సరాలు సేవ చేసినటువంటి మేమందరం కూడా ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఈ టెంట్ కింద నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితికి కారణం ఎవరు ఆలోచించండి. మరి ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఎలక్షన్ల కంటే ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు. పిఆర్సీ ఇస్తామన్నారు, పెన్షన్ బకాయిలు ఇస్తామన్నారు, తర్వాత డిఏలు 5 డిఏలు 3 డిఏలు బకాయిలు ఉండే 3 డిఏలు ఇస్తామన్నారు. 3కి ఇంకా 3 కలిసి ఇప్పుడు 6 డిఏలు అయినాయి. మరి ఇదంతా కూడా ఏమైందంటే దీంతో సుమారు 35 నుంచి 40 మంది ఈ మధ్యలో 2 సంవత్సరాల నుంచి రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారు ఈ పైసలు వచ్చేటట్టు లేవు అని చెప్పి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హాస్పిటల్కి పోదామంటే డబ్బులు లేవు, బయట ఎవరు బాకీలు ఇచ్చేటోళ్ళు లేరు. బ్యాంకులో ఈఎంఐల కొరకు కూడా వెంటబడి ఆ ఈఎంఐలు కట్టలేక వాళ్ళు పాపం హాస్పిటలైజ్డ్ అయిపోయి 35 నుంచి 40 మంది సుమారు చనిపోయినారు. ఇందులో మొన్ననే ఆర్మూర్ మండలంలో పనిచేసినటువంటి అన్న శ్రీ బక్కూరి గంగాధర్ గారు కూడా మరణించడం జరిగింది. మరి ఈ హత్యలు, ఈ ఆత్మహత్యలు అంటే ఈ చావులన్నీ కూడా ప్రభుత్వం హత్యలుగానే భావించవలసి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికన్నా కానీ రిటైర్డ్ ఉద్యోగుల మీద సానుభూతితోని వారికి చెల్లించాల్సినటువంటి జీపీఎఫ్లు కానీ, పెన్షన్ బకాయిలు కానీ, టీఎస్జిఎల్ఐ కానీ, కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ వాళ్ళకు కూడా రావాల్సి ఉన్నాయి. వాళ్ళవి కూడా కొన్ని మిస్సింగ్స్ అయినాయి. పెన్షన్ అయితే వాళ్ళకి లేదు పాపము. మిస్సింగ్ అయినటువంటి మిస్సింగ్ క్రెడిట్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా మాకే కాకుండా ప్రభుత్వంలో మనకు పాపం ఎంతో బందోబస్తు చేసి చట్టాన్ని రక్షించే పోలీస్ శాఖలో కూడా ఈ మధ్యనే ఒక ఎస్ఐ గారు వరంగల్ జిల్లాలోనో ఎక్కడో మరణించడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించిన కొన్ని బకాయిలు రావాలంటే ప్రత్యేకమైన జీవోలు రావాల్సిన అవసరం ఉన్నాయట గ్రూప్ ఇన్సూరెన్స్కు. మరి వారి గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఒక మంచి అవకాశం ఉండే, మరి అవి రావాలంటే కూడా ఒక ప్రత్యేకమైన జీవో రావన్నట. ఆ జీవో కూడా ఇచ్చేసి వారికి కూడా ఆత్మస్థైర్యాన్ని కల్పించి బకాయిలన్నీ చెల్లించి ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ తగు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. ఒకవేళ దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి మా రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. आज निजामाबाद जिले में कलेक्टर ऑफिस के सामने रिटायर्ड एम्प्लॉइज वेलफेयर जेएसी की तरफ से यहाँ एक दिन का धरना अमल में लाया जा रहा है। ये धरना रिटायरमेंट अफराद के जो मुख्तलिफ डिपार्टमेंट्स के लोग हैं उन तमाम के बेनिफिट्स रुके हुए हैं। तकरीबन मार्च 2024 से आज तक 14,000 लोग रिटायर्ड हुए, लेकिन थोड़े चोरी से बेनिफिट्स हासिल कर लिए, लेकिन अभी 13,000 लोग ऐसे हैं जिनको बेनिफिट्स आना है। हुकूमत रिटायरमेंट के जो ऑफिसर्स हैं, रिटायरमेंट के जो एम्प्लॉइज़ हैं, इनको बेनिफिट्स देने के लिए टालम टोली कर रही है। ये हुकूमत के लिए अच्छी चीज़ नहीं है। हम इस वक्त 60-62 साल की उम्र में घरों पे बैठ के इत्मीनान से जो सो ज़िंदगी गुजारने का हुकूमत रोड पे ला के छोड़ दी, ये अच्छी चीज़ नहीं है। हम डॉक्टर्स, इंजीनियर्स, टीचर्स तमाम लोग बनाए,
खुद हुकूमत में इस वक्त MLAs मिनिस्टर्स जो है वो टीचर्स की वजह से बनाए हुए हैं, लेकिन आज हुकूमत हमारे बेनिफिट्स नहीं देख के रोड पे लाके छोड़ दी, अच्छी चीज़ नहीं है। अभी हुकूमत जल्द से जल्द हमारे बेनिफिट्स अगर दे दी तो मुनासिब है, वरना हमारा डिमांड है कि जल्द से जल्द हमारे जो बेनिफिट्स बाकी हैं उसको कंप्लीट करें। मैं रेवंत रेड्डी साहब से ख्वाहिश करता हूं कि मज़ीद हमारा इम्तिहान ना ले, क्योंकि ऊपर अल्लाह बैठा हुआ है, भगवान बैठा हुआ है। हमारे दिलों से निकलने वाली जो बात है वो कहीं नुकसानदा ना हो, उससे पहले आप हमारे बेनिफिट्स दे दीजिए, क्योंकि रिटायर्ड एम्प्लॉइज बहुत परेशान हैं, दवाखानों में हैं और तकरीबन 40 लोग अब तक मर चुके हैं। उनके घरों का हाल बद से बदतर है और रियासत को बदनाम न करें, क्योंकि ये बातें सारे हिंदुस्तान में जा रही हैं कि तेलंगाना हुकूमत रिटायर्ड एम्प्लॉइज के पैसे न दे के एम्प्लॉइज को सता रही है। तो मैं रेवंत रेड्डी साहब से ख्वाहिश करता हूं कि आप जल्द से जल्द हमारे बेनिफिट्स हैं उसको अदा कर दीजिए, ताकि आपके लिए हम दुआगो हों। मैं इतना कहते हुए बात को ख़त्म करता हूँ। ఈరోజు పెన్షనర్లు రిటైర్డ్ అయిన తర్వాత దాదాపు 20 నెలలు అవుతున్నది. ఏ ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక్కరికి 40 నుంచి 50 లక్షలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూటేషన్ వాల్యూస్ అని, గ్రాట్యుటీ అని, PF సంబంధించినటువంటి అమౌంట్ రాకపోవడం వల్ల తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికి దాదాపు ఒక 40-45 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు మరణించడం జరిగింది. మరి ఆరోగ్య సమస్యల కొరకు డబ్బులు వస్తే ట్రీట్మెంట్ చేసుకుంటామని అనుకొని వేటి చూస్తున్న క్రమంలో ఆందోళన గురై మరింత ఒత్తిడికి గురై ఇట్లా చనిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలి. అందరికీ రావాల్సిన డబ్బుల్ని వెంటనే పేమెంట్ చేయాలా. ఏ నెల అయినప్పటికీ యాజ్ ఆన్ టుడే ఎంతమంది రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరి డబ్బులు ఏకకాలంలో విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ డిమాండ్ చేస్తూ ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతున్నది. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా జరుగుతున్నటువంటి ఉద్యమము ఈ ఒక్కరోజు నిరాహార దీక్షతో ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే, సమస్య పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశమై ఓ తీవ్రమైన కార్యాచరణ దాదాపుగా రిలే నిరాహార దీక్షలు నెల అయినా కానీ కొనసాగే విధంగా రిలే నిరాహార దీక్షలు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా తప్పే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెలవాలి. ఖచ్చితంగా రావాల్సిన డబ్బులన్నీ రిలీజ్ చేయాలి. కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా జేఏసీ పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అధ్యాపకులు సిపిఎస్లో ఉన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ కూడా ఉండదు. ఇప్పటి వరకు మిస్సింగ్ క్రెడిట్స్ కూడా చాలా ఉన్నాయి. మిస్సింగ్ క్రెడిట్స్ అయితే గవర్నమెంట్ కావాలని వేయడం లేదు. కాబట్టి మిస్సింగ్ క్రెడిట్స్ వేసిన తర్వాతనే మాకు మా పెన్షన్ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. నేను ఈ ఫైనాన్స్ సెక్రటరీ తెలంగాణ గారికి కూడా కలిసి వివరించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కానీ మాకు మా వృత్తి విద్య అధ్యాపకులకు పెన్షన్ లేకుండా ఎలా జీవించాలని మీరు ఒక విషయం గమనించాలని తెలియజేస్తూ ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి వృత్తి విద్యా అధ్యాపకులకు పెన్షన్ మంజూరు చేయాలని తెలియజేస్తూ ఇంకా పూర్వము ఇంకా చేయనట్లయితే మేము ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా రావాల్సిన బకాయిలు అనుకోండి రకరకాలు ఉంటాయి. అందులో ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు ఎటువంటి బకాయిలు కూడా చెల్లించకుండా ఏప్రిల్ 24 తర్వాత రిటైర్డ్ అయిన ఏ ఉద్యోగి కూడా చెల్లించడం జరగలేదు. దీనివల్ల రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఆర్థికంగా మానసికంగా క్షోభకు గురై కొంతమంది వారి ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. రకరకాల కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనా కుటుంబ అవసరాలు కావచ్చు, ఆరోగ్య కారణాలు కావచ్చు, ఏ రకమైన పరిస్థితులు ఉన్నా తీసుకున్నటువంటి ఈఎంఐల కట్టే రూపంలో కావచ్చు, ఆర్థికంగా వారికి డబ్బులు వెసులుబాటు కాక మానసిక క్షోభకు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 36 మంది నుంచి 40 మంది చనిపోయినట్టుగా రికార్డులో చెప్తున్నది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఈ యొక్క విషయమై స్పందించి తక్షణమే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరికి కూడా వారి యొక్క బెనిఫిట్స్ వారి యొక్క అవసరాల నిమిత్తం జమ చేయాలని ఈరోజు ధర్నా కార్యక్రమం మేము నిరాహార దీక్ష కూర్చున్న ఒక్కరోజు నిజామాబాద్ జిల్లాలో. మరి ఇంకా అనేక మంది ఉద్యోగస్తులు కూడా వారు కొంతమంది నడవలేని పరిస్థితిలో రాలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అసలు ఇంత 40 సంవత్సరాల దాదాపు ఉద్యోగం చేసి వారు సొంతంగా జమ చేసుకున్న డబ్బులను వారి అవసరాలకు ఇవ్వకపోతే
ఇక మిగతా సమయంలో తర్వాత ఇస్తాం, మళ్ళీ ఇస్తాం, రేపు ఇస్తాం, ఆపిస్తాం అనుకుంటా కమిటీలతో కాలయాపన చేయడం మాత్రం సరైన పద్ధతి కాదని పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారు అందరికి కూడా, రాష్ట్ర అధికారులందరికీ కూడా ఈ జేఏసీ పక్షాన ఇక్కడి నుంచి విన్నపం చేస్తున్నాము. దయచేసి వీలైనంత తొందరగా మా యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మా ఖాతాలో జమ చేయాలని కోరుతున్నాము. జై తెలంగాణ.